రానున్న 5 ఏళ్లలో తిరుగులేని పార్టీగా ఎదిగేందుకు టీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రెజెంట్ పార్టీలో, ప్రభుత్వంలో ఇబ్బందులు ఏర్పడకుండా పనిచేయటం ఒకటైతే, ఫ్యూచర్లో ప్రత్యర్థులను బలహీనపరచటం, వీలైతే పూర్తిగా ఖాళీ చేయటం ఇది గులాబీ టీం ఫ్యూచర్ ప్లాన్. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు మండలిపై కాన్సంట్రేట్ చేసింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి వలస వచ్చిన సభ్యులతో మండలిలో పార్టీ బలం 15కు చేరింది. చైర్మన్ సీటు దక్కాలంటే మరో 3 సభ్యుల మద్దతు అవసరం. అటు ఎంఐఎంకు ఉన్న 2 సభ్యుల బలంతో చైర్మన్ గిరి దక్కటం ఖాయం. చైర్మన్ పోస్టుతో పాటు వైస్ చైర్మన్ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది టీఆర్ఎస్. ఇందుకోసం కలిసి వచ్చే పార్టీలు, స్వతంత్రులతో టచ్లో ఉంటున్నారు గులాబీ నేతలు. త్వరలోనే మరో 2 కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో పాటు టీడీపీ నుంచి 2 ఎమ్మెల్సీలు కారెక్కుతారనే ప్రచారం ఉంది. ఇప్పటికే ముఖ్య నేతలు వారితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వలసలతో ప్రస్తుతానికి చైర్మన్ సీటు దక్కించుకోవడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన టీడీపీని దెబ్బతీసేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఇంకా ఎందుకు తెలంగాణ ద్రోహ పార్టీలో కొనసాగుతారు? పచ్చిగా మేము తెలంగాణను వ్యతిరేకిస్తాం, తెలంగాణ నీళ్లు తీసుకుంటాం, మా పిల్లలకు తెలంగాణ ఖజానా నుంచి ఫీజులు కట్టాలి అని మాట్లాడే పార్టీ మన పార్టీ అవుతుందా? బాజాప్తా ఆర్డినెన్స్లు పాస్ చేసి తెలంగాణ ప్రయోజనాలు గండి కొడుతున్న పార్టీలో ఇంకా మీరు ఎట్లా కొనసాగుతారు, ఏ విధంగా కొనసాగుతారు ఆలోచించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏమాత్రం స్టీము నెత్తురున్నా, ఏమాత్రం మీలో తెలంగాణ పౌరుషం ఉన్నా అట్లా చేసే వాళ్ళకి బుద్ధి చెప్పి ఇప్పటికిప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు తప్ప మరే ఎన్నికలు లేవు. అయినా ఇతర పార్టీల నుంచి ఇంకా వలసలు ప్రోత్సహించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్టీ తరపున నాయకులున్న స్థానాల్లో సెకండ్ క్యాడర్ను చేరదీయాలనుకుంటోంది. నాయకులు బలంగా లేని చోట పక్క పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీకి ఉనికి లేకుండా చేయాలన్న లక్ష్యంతో గులాబీ బాస్ పనిచేస్తున్నారు. జిల్లాల వారీగా ఆ పార్టీ నేతలను కారెక్కించే బాధ్యతల్ని ఆయా జిల్లాల మంత్రులకు అప్పగిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు కాకుండా టైం చూసుకుని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని సూచిస్తున్నారు. ఇదే టైంలో ప్రత్యర్థి పార్టీల నేతలున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరపున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి లోకల్ లీడర్లను భాగస్వామ్యులు చేయాలని డిసైడ్ అయింది. ఓవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాలను వీక్ చేసేందుకు పక్కా ప్రణాళికలు రెడీ చేశారు గులాబీ బాస్. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షతో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అటు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు గులాబీ బాస్ వేస్తున్న ప్లాన్లు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.